వారు అందరికీ సుపరిచితులే. అయినప్పటికీ వారి గురించి చిన్న చిరు పరిచయం. వేదన కళ్ళలో మబ్బులై కూర్చున్నా, చుట్టూ చీకటి కమ్మినా, మీ రాకతో ఉదయానికి మించిన వెలుగైపోయింది. కళ్ళలో భయం, చేతుల్లో వణుకు, జీవితమే దూరమైపోతుందేమో అనుకున్న మనసుకు మీ మాట ఓ వరం, మీ ఓదార్పు ఓ ఉపశమనం, మీ చికిత్స రేపటి ఆశలకు కలలకు మరో మార్గం. ఖాళీ జేబులు నమ్మకాన్ని తగ్గిస్తున్న వేళ మీ చిరునవ్వుల వైద్యం జీవితంపై నమ్మకాన్ని పెంచుతుంది. మానవ సేవే మాధవ సేవగా నమ్మి తల్లికి ఇచ్చిన మాట కోసం తన జీవితాంతం ఉచితంగా అరకొర ఫీజులతో కొంతమంది ఖాళీ చేతులు చూపించిన చిరునవ్వుతో సాగనంపే మనస్సు, రోగులు కొలిచే దేవుడు స్వయంగా నడిచి వచ్చి ఆదుకున్నాడా అనిపించేలా, పరిచయం లేకపోయినా ప్రేమించగల హృదయం, సంబంధం లేకపోయినా ఆదరించగల చేతులు. ఆ చేతులు ఎవరివో కాదు, గౌరవనీయులు డాక్టర్ శ్రీ తాతిన రామబ్రహ్మం గారు. వీరు స్వర్గీయ కీర్తిశేషులు శ్రీ తాతిన తాతయ్య గారు, కీర్తిశేషులు శ్రీమతి వెంకాయమ్మ గారులకు 4వ సంతానంగా జన్మించారు. వీరికి 2 చెల్లెళ్ళు, 3 అక్కలు, భార్య శ్రీమతి సూర్యప్రభ రామబ్రహ్మం గారు. వీరికి 3 సంతానం. పెద్దమ్మాయి గారు అమెరికాలో నివసిస్తున్నటువంటి శ్రీమతి కోనేరు సావిత్రి గారు, శ్రీ కోనేరు రత్నం కుమార్ గారు దంపతులు. చిన్నమ్మాయి గారు బెంగళూరులో నివసిస్తున్నటువంటి దంపతులు శ్రీమతి మేకా సునీత గారు, శ్రీ మేకా శ్రీధర్ గారు. వారి అబ్బాయి గారు అమెరికాలో నివసిస్తున్నటువంటి దంపతులు శ్రీ తాతిన సతీష్ గారు, శ్రీమతి జ్యోత్స్నల గారు. వీరు మోర్త గ్రామంలో పుట్టి ఇక్కడే తమ ప్రాథమిక విద్యను, తణుకు బాయ్స్ హై స్కూల్లో సెకండరీ విద్యను పూర్తి చేసి ఆంధ్ర వైద్య కళాశాల నుండి 1965లో పట్టభద్రులై 1972లో గుంటూరు మెడికల్ కళాశాల నుండి ఎంఎస్ పట్టాను పొంది 1973 జూన్ 18వ తేదీన తణుకులో శ్రీ సావిత్రి నర్సింగ్ హోమ్ను స్థాపించారు. అప్పటి నుండి నిరంతరం ఉచిత కన్సల్టేషన్ ఫీజుతో మరియు శస్త్రచికిత్సలు కూడా నామమాత్రపు ఫీజులతో వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా పేదలు ఎంత ఇస్తే అంత తీసుకుని వైద్య సేవలు అందించి పేదల వైద్యులుగా, ప్రజా వైద్యులుగా ప్రసిద్ధి చెందారు. ప్రజాహిత కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ అందరి మన్నలను, అభిమానాన్ని పొందారు. ఇలాంటి మనసున్న మనిషిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ వారు ఎప్పటికీ ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్న ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇట్లు మోర్త కమ్మ సంఘ కమిటీ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ తాతిన రామబ్రహ్మం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాయ నమః. అందరికీ నమస్కారం. ఇక్కడ అందరూ కూడా నాకన్నా చిన్నవారే ఉన్నారు. అందరూ కూడా మా అమ్మాయిలు, మనవాళ్ళు, వయసులో ఉన్నవారే ఎక్కువ. అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ భగవంతుడు మీ అందరికీ చక్కగా అన్ని విధాలా కూడా సుఖంగా, సంతోషంగా, హాయిగా ఉండేలాగా ఏర్పాటు చేయాలని ఫస్ట్లో కోరుకుంటూ, నేను ఈ ఊరు వాడిని, మీ మధ్యలో ఒకడిని. కాకపోతే మీరు అందరికన్నా కొంచెం సీనియర్గా ఉండిపోయాను. దానికి నాకు ఇప్పటికీ కూడా మోర్త నుంచి వచ్చిన మిత్రులు వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా చాలా చనువుగా పలకరించటం, మేము కూడా వారం వచ్చి పొలం దగ్గరికి రావటం, ఇక్కడ తాతయ్య గారు ఇక్కడ కూర్చునేవారు, కొంతమంది ఉండేవారు ఉంటున్నారు, వారందరూ కూడా పలకరించడం, అదొక ఆనందంగా కాలక్షేపం నాకు బాగా అవుతూ ఉంది. మా కుటుంబం కూడా అంతా బాగున్నాం, అన్ని విధాలా బాగున్నారు. మేము కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పటికి ఈ రోజుకి కూడా సర్జరీలు అవి చేయకపోయినప్పటికీ ఉదయం ఒక 3 అవర్స్ 2.5 3 అవర్స్ పనిచేస్తున్నారు. అది ఉచితంగా కన్సల్టేషన్ చేస్తూ చక్కగా మంచి ఆనందంగా అందరూ కూడా ఇప్పటికీ పెద్దవాళ్ళు వస్తే బాబు అని పిలుస్తారు. నాకే పులకరించిపోయినట్టు ఉంటుంది. చిన్నవారు వస్తే నాన్నగారండి అంటారు, పిల్లల్ని తీసుకొని తాతగారు అబ్బా అని చెప్తుంటారు. ఇవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. దానికి ఈ మిత్రులందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నేను సదా రుణపడి ఉంటాను.
అంటే నాకు ఇవ్వాల్సిన గౌరవం కన్నా ఎక్కువ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి మిత్రులు ఉన్నారు, తర్వాత పెద్ద అయిన తర్వాత మిత్రులు ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం అని అంటే మొదట్లో సల్మాన్ వద్దని చెప్పాను నేను, కానీ వారు అడిగిన దాన్ని బట్టి సరేలే మన ఊరిలో మన మిత్రులు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏదో ఇక్కడ గౌరవిస్తడం అనేటప్పటికి చాలా గర్వంగా ఫీల్ అయ్యి నేను ఒప్పుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా చక్కగా బాగా కష్టపడండి, ఆనందంగా ఉండండి, మంచిగా ఉండండి, అందరితోటి బాగా ఉండి కుటుంబం అంతా కూడా పిల్లలు పెద్దలు చాలామంది డాక్టర్లు అవుతున్నారు, చాలామంది సైన్స్ చదువుకుంటున్నారు, టెక్నాలజీ చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యంతో ఎప్పుడూ సుఖంగా సంతోషంగా. మోర్త గ్రామం మేము హై స్కూల్ కట్టినప్పుడు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. మేము హై స్కూల్లో కమిటీ ఫామ్ చేసి హై స్కూల్ కడితే అందులో ఉన్న మా క్లాస్మేట్స్ అందరూ ఒక రూమ్ డొనేట్ చేస్తూ జరిగింది. సూర్యారావు గారు 20 లక్షలు ఇస్తే ఆ స్థలం కొన్నాం. అప్పుడు 60 సెంట్లు స్థలం అది. అందులో కొన్ని రూములు వేసి గవర్నమెంట్ డబ్బుతోటి ప్రజలు ఇచ్చిన డబ్బుతోటి అన్నీ కొంచెం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. దానికి ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా రోటరీ క్లబ్ వారు, లయన్స్ క్లబ్ వారు సప్లై చేశారు ఆ రోజుల్లో. చాలా కాలం క్రితం సూర్యారావు గారు మెయిన్ డోనర్గా రావటం. కాకపోతే మేము అప్పట్లో తప్పు చేయలేకపోయాం. ఏంటంటే పక్కనున్న 60 సెంట్లు కూడా కొని ఉండవలసింది. అవకాశం లేకపోవటం వల్ల అది కొని డెవలప్ చేయడానికి కుదరలేదు. అందుకని ఆయన హై స్కూల్ కూడా మేము ఇక్కడ చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ 8th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాం. తర్వాత తణుకెళ్ళి 12th క్లాస్ వరకు చదువుకుని అప్పుడు మెడికల్ కాలేజీలో చేరటం జరిగింది. ఇక్కడి నుంచి రోజు నడిచెళ్ళిన రోజులు చాలా రోజులు ఉండేవి. సైకిల్ కూడా వెళ్ళకపోతే ఇంత దూరం నడిచేవాళ్ళమా అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది చూస్తే. అంతా హాయిగా చాలా హాయిగా గడిచింది. మా విద్యా విధానం కానీ మా చదువుకున్నది కానీ అంతా కూడా ప్రొఫెషనల్. ఇక్కడ ప్రాక్టీస్ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా చేసాం. కుటుంబం కూడా హ్యాపీగా ఉన్నాం. మీ అందరికీ మరొక్కసారి ఆశీర్వచనాలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా అందరితోటి మంచిగా ఉండాలని కోరుకుంటూ, నాకు గర్వం ఏంటంటే మార్తలో ఎప్పుడు తగువులు దెబ్బలాట్లు ఎవరు ప్రజలు చేసుకునేవారు కాదు. మార్త అంటే కాపుకి వెళ్ళిపోతారు, ఎవరు పెద్ద గొడవలు అయ్యి ఉండవు, ఏమీ అనుకునేవాళ్ళం. మిగతా ఊళ్ళలో ఏయో చిన్న చిన్న వల్ల ఇక్కడ చిన్న చిన్న తగువులు కూడా ఉండేవి కాదు. చాలా గర్వంగా కూడా ఉంది. మీ అందరికీ మరొక్కసారి శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్.